మాజీ మంత్రి విడుదల రజనీకి ఏసీబీ ఉచ్చు బిగుస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఆమె 2020 సెప్టెంబర్లో కూడా బాలాజీ స్టోన్ క్రషర్, అది పల్నాడు జిల్లా ఎడ్లపాడు వద్ద ఉన్నటువంటి చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి బాలాజీ స్టోన్ క్రషర్ వద్ద 2,20,00,000 డిమాండ్ చేశారని, వారి వద్ద అక్రమంగా వసూలు చేశారని కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీబీకి ఆ కేసును అప్పగించడం కూడా జరిగింది. ఈ ఆర్వీఈఓ అయినటువంటి పల్లె జాషువా, ఆయన ప్రస్తుతం ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. ఆయన మీద కూడా కేసు నమోదు చేసేందుకు సిఎస్ గారి దగ్గర నుంచి కూడా ఏసీబీ పర్మిషన్ తీసుకుంది. అదేవిధంగా విడుదల రజనీని విచారించేందుకు కూడా గవర్నర్ దగ్గరికి ఫైల్ పంపినట్టుగా కూడా తెలుస్తుంది. మరో 2 రోజుల్లో దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ గవర్నర్ కనుక సంతకం పెట్టి దాన్ని ఏసీబీకి కనుక త్వరితగతిన కనుక చేరిస్తే విడుదల రజనీ మీద కేసు నమోదు చేసి ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. 2019 ఎన్నికల్లో విడుదల రజనీ అక్కడ పత్తిపాటి పుల్లారావు గారి మీద కూడా గెలుపొంది, ఆమె అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. అప్పట్లో ఆమె క్యాబినెట్లో ఉన్నప్పుడు కూడా అక్కడ కొంతమంది మీద కూడా దాడులు ప్రేరేపించిందని, అక్రమ కేసులు పెట్టిందని, డబ్బులు వసూలు చేసిందని కూడా ప్రధానంగా ఆరోపణలు అయితే ఆమె మంత్రిగా ఉన్న టైంలో, ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కూడా ఆమె ఎదుర్కోవడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దీని మొత్తం మీద కూడా ఒక కూపి లాగటం జరిగింది. దాదాపుగా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా విడుదల రజనీ మీద అక్కడ ఉన్నటువంటి కొంతమంది కంప్లైంట్ చేయటం, ఆ కంప్లైంట్ స్వీకరించినటువంటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి తన విధులు నిర్వహిస్తూ ఉంది. గతంలో అక్కడ పనిచేసినటువంటి జాషువాకు కూడా ముట్టిని అని చెప్పి కూడా ప్రధాన ఆరోపణగా కూడా మనకు తెలుస్తూ ఉంది. విడుదల రజనీ మీద ఏ క్షణంలోనైనా కేసు నమోదు చేసి ఆమెను అదుపులోకి తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. స్టోన్ క్రషర్ యాజమాన్యానికి కూడా విడుదల రజనీ పిఏగా ఉన్నటువంటి రామకృష్ణ కలిసి వారిని బెదిరింపులకు గురి చేసి, అదేవిధంగా ఎమ్మెల్యే పిలుస్తున్నారని చెప్పి కూడా వారిని గందరగోళ పరిస్థితులు సృష్టించారు అని కూడా వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. తదనంతరం వారిని దారిలోకి తీసుకొచ్చుకునేందుకు కూడా అప్పట్లో జాషువా గారు పోలీస్ ఆఫీసర్గా ఉన్నటువంటి జాషువా గారితో అక్కడ ఆ స్టోన్ క్రషర్లో దాడులు చేయించడం, 50 కోట్లు ఫైన్ వేస్తామని చెప్పి కూడా జాషువా గారు బెదిరింపులు గురి చేసినట్టుగా కూడా వారు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా సేకరించే పనిలో నిమగ్నమైనట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే మళ్ళీ జాషువా గారే ఫోన్ చేసి విడుదల రజనీతో దానికి సంబంధించినటువంటి లావాదేవీలు చేసుకోవాలని చెప్పి కూడా ఆయన గట్టిగా ఒత్తిళ్లు రావడంతో స్టోన్ క్రషర్ యాజమాన్యం చేసేది లేక 2,20,00,000 బేరం కుదుర్చుకున్నట్టుగా కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీని మీద గవర్నరు అటు సిఎస్ దగ్గర నుంచి కనుక క్లీన్ సీట్ వస్తే వీరిరువురి మీద కూడా కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. దీనిపై వైసీపీ ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటుందో, ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి విడుదల రజనీకి అండగా ఉంటుందా, మరి రాబోయే రోజుల్లో వైసీపీ యాక్షన్ ఏందనేది కూడా మరికొన్ని రోజుల్లో స్పష్టం కానుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.